పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో కడప నగరం 7 రోడ్ల కూడలి దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగరపాలక సంస్థ మాజీ మేయర్ సురేష్ బాబు, A1 అంబులెన్స్ నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య మానవుడి నడ్డి విరిగేలా ఉన్నాయని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓకి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు. వస్తువుల ధరలు మరి ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. మరి ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల మరి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా తగ్గించాలి. మరి ఈరోజు ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే, ఇది ఏదో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చేసింది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, మరి సైకిళ్లలో ప్రయాణం చేయండి, వారానికి ఒకసారి వెహికల్స్ అన్నీ కూడా సెలవు ప్రకటించండి అని చెప్పి ఇట్లాంటి నిస్సిగ్గు మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడావు? మరి ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? మరి ఎన్నికల కోసం, ఓట్ల కోసం మరి ఏమైనా మాట్లాడతావు. అవసరం తీరిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినన్నా ముంచేదానికి నువ్వు వెనకడుగు వెయ్యవు. ఇది ప్రజలకు జగమెరిగిన సత్యం, ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సుమారుగా 3,500 కోట్ల రూపాయలు అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళ మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి నెల 300 కోట్ల రూపాయల అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ పెంచిన డీజిల్, పెట్రోల్ మరి గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కలుపుకొని పెద్ద ఉద్యమ పోరాట బాట చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజలకు అండగా ఉంటాము. ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హృదయపూర్వక ఆహ్వానం. శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుగుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా. గ్రామ కొలువు కార్యక్రమాలకు భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మే 17వ తేదీ ఆదివారం నుండి 18వ తేదీ సోమవారం వరకు. మే 17వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం. తదుపరి గిన్నెభిక్షం, మైలు తీర్పు కార్యక్రమాలు నిర్వహించబడును. మధ్యాహ్నం నూతన గంగపెట్టి ఆవిష్కరణ, రాత్రి గంగపెట్టి గ్రామోత్సవం, అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరుగును. మే 18వ తేదీ సోమవారం ఉదయం పోతురాజు గ్రామోత్సవం, కంకణాలు కార్యక్రమం. సాయంత్రం బోనాలు, గ్రామ పొంగళ్లు, రాత్రి ధ్వజారోహణం మరియు కుంభం కార్యక్రమాలతో గ్రామ కురుపు మహోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తి శ్రద్ధలతో జరుగు ఈ మహోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాము. మీ చింతాలమ్మ సేవకులు శ్రీ 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 చింతాలమ్మ తల్లి దేవస్థానం, చెముడుకుంట గ్రామం, వెంకటాచల మండలం, నెల్లూరు జిల్లా.